how does the processor work? The processor work according to the processor, and it is the processor. Oh great. What is the machine? A machine called washing machine. It's wash the clothes. నాకు ఇంకో డెఫినేషన్ కూడా వచ్చు మేడం. వాట్ స్టిచింగ్ ద క్లాత్స్, ఇట్స్ కాల్డ్ మిషన్. ఉషా కుట్టు మిషన్. పాస్ అయిపోయినట్టేనా మేడం? పాస్ అయిపోతావురా, కాకపోతే పరీక్షలు కాదు పైలోకానికి పాస్ చేస్తా. ఇంకో నిమిషం నా కండ్ల ముంగట కనబడితే ఏందో గట్ల చూస్తురు. ఇగో గిట్లనే తలగబడ్డాయట మన ఇంజన్ల నీళ్లు పోసే చదువులు కూడా. చదువు షారెడు బలపాలు దోషరాని చేందో ఇంజనీరింగ్ చదువును చూస్తే ఎరకైతదట. ఈ ముచ్చట చాలా రోజుల కానుంచి అనిపిస్తున్నది గాని ఇవాళ ఇంకో ముచ్చట బయటపడ్డది. అదేంటంటే 100కు 95 మంది ఇంజనీర్లు కంప్యూటర్ సాఫ్ట్వేర్ రాసేటందుకు అస్సలుకే పనికిరారట. పాలు మరవని పిల్లగాళ్ళను ఆలు రాయమంటే ఎంత ఏడుస్తారో కంప్యూటర్ ఇంజనీరింగ్ పట్టాలు ఉచ్చుకున్న వాళ్ళను దాంట్లో ప్రోగ్రాములు రాయమంటే గంట ఏడుస్తుర్రట. ఒక్కలిద్దరు తప్ప తప్పు లేకుండా రాసేటోడే లేడట. యాస్ ఫైరింగ్ మైండ్స్ అనే సంగపోళ్ళు సర్వే చేసి చెప్పిర్రి ముచ్చట. అంటే చూడుర్రి మనోళ్ళ చదువులు ఎట్లున్నాయో. మరి ఇది నిజమేనా అంటే ఉత్త జూట సర్వే, అదో చెత్త కుప్పల చెత్త సర్వే అని కంప్యూటర్ లో షిఫ్ట్ డిలీట్ కట్టుకొత్తి మరీ చెప్తున్నాడు ఈ టీవీ మోహన్ దాస్ పాయ్ అనేట ఆయన అయితే. ఓ లెక్కకు చూస్తే ఇది కూడా కరెక్టే అనిపిస్తున్నది. ఎందుకంటే సర్వేలో చెప్పినట్టు 100కు 95 మంది మొద్దులైతే కంప్యూటర్ ఇంజనీరింగ్ చదువులతోని పెద్ద పెద్ద నౌకర్లు చేస్తున్న వాళ్ళంతా మన దేశపోళ్ళు కాదా. ఏరే దేశంలో కూడా మనోళ్ళకి మంచి గిరాకీ ఉంటది కదా. అట్లానే చదువులు సూపర్ అంటే ఇట్టుకు మొలకకు లింకులు లేని చదువులని ఎన్ని సర్వేలు చెప్తలేవు. కోట్ల మంది ఇంజనీర్ల మన చదివితే 100లో 1000లో నౌకర్లు చేస్తున్నారు. కర్మోళ్ళని చూస్తున్నాం కదా. షెప్రాసి నౌకర్లకు కానిస్టేబుల్ నౌకర్ల కోసం అప్లికేషన్ పెట్టుకోగా చూస్తలేమా. అంటే మొద్దు చదువులు అవుతున్న ముచ్చట కూడా కొద్దిగా ఆలోచన చేయాల్సిన ముచ్చటే. అయ్యవ్వలు లోకం పోకడ జర్రంతా చూడుర్రి. మీ పిల్లగాండ్లను ఏం చదివేయాలనుకుంటున్నారో ఆలోచనలు చెయ్యండ్రి. నిన్న మొన్నట్లెక్క లేవు ఇయ్యాటి ప్రపంచం. పేరు పెద్దరికానికి చదివిస్తే పైసవాయే పరువాయే సాత్రం అవుతుంది. హెచ్ఎం టీవీ.